పటాన్ చెరువు పారిశ్రామిక వాడలో చెరువులన్నీ పూర్తిగా కలుషితమయ్యాయి. పారిశ్రామిక వ్యర్థాలను నేరుగా చెరువుల్లోకి వదులుతుండటంతో నీళ్లతో పాటు పలు ప్రాంతాలు విషపూరితంగా మారిపోతున్నాయి. ఇస్నాపూర్, పెద్ద చెరువు, ఆసానికుంట, బొల్లారం, జిల్లెలవాగు, నక్కవాగు పరివాహక ప్రాంతాల్లోని వాగులు, వంకలన్నీ కాలుష్యమయమైపోతున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే బెంగళూరు సరస్సులో జరిగినట్లు రసాయన వ్యర్థాలతో మంటలు చెలరేగడం ఖాయమంటున్నారు. పొల్యూషన్ పై అధికారులు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదంటున్న స్థానికులతో మా రిపోర్టర్ అహ్మద్ ఫేస్ టు ఫేస్. పటాన్ చెరువు పారిశ్రామిక వాడలో ఇక్కడ ఉన్నటువంటి పరిశ్రమలు వదిలేటువంటి రసాయనిక అదేవిధంగా కాలుష్యకారకమైనటువంటి జలాలతోటి ఇక్కడ ఉన్నటువంటి చెరువులన్నీ కూడా పూర్తిగా కలుషితమైనటువంటి పరిస్థితి మనం ఇక్కడ గమనించవచ్చు. మనం చూస్తున్నాము ఇక్కడ ఉన్నటువంటి పరిశ్రమలు లోపటి నుంచి భూమి లోపటి నుంచి పైపులు వేసి ఆ పైపుల ద్వారా చెరువులోకి రసాయనిక వ్యర్థ జలాలని వదులుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. దీంతో చెరువులోని నీళ్లు తాగాలన్నా అదేవిధంగా పశువులు కూడా చనిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఈ భూగర్భ జలాల్లోకి ఇక్కడ ఉన్నటువంటి రసాయనిక నీరు ఇంకిపోయి తర్వాత ఆ నీటిని వాడిన వారికి స్నానం చేసిన వారికి కూడా దద్దుర్లు వచ్చేటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. మరోవైపు ఇక్కడ దీని మీద చెరువు మీద ఆధారపడి నివసిస్తున్నటువంటి మత్స్య కార్మిక కుటుంబాలు కూడా రోడ్డున పడుతున్నటువంటి పరిస్థితి. ఇందులో ఉన్నటువంటి చేపలు పెంచలేకపోతున్నారు. పెంచిన చేపలు పూర్తిగా కూడా చనిపోతున్న పరిస్థితి. మరోవైపు ఇక్కడ పెంచినటువంటి చేపలకి మార్కెట్లో అసలు ధర లేకుండా పోతున్నటువంటి పరిస్థితి కూడా మనకి కనిపిస్తోంది. అయితే ఇదే విషయం మీద మాట్లాడడానికి మనకు పటాన్ చెరువు జడ్పీటీసీ శ్రీకాంత్ ఉన్నారు. ఈ చెరువులన్నీ కూడా కలుషితమైనవి. దీనిపై మీరు ప్రభుత్వానికి ఎలాంటి మెమోరండాలు ఇవ్వడం జరిగింది? దీని మీద చర్యలు తీసుకోవాలని ఏమైనా ఆదేశాలు జారీ చేశారా? ఇప్పుడు మనం చూస్తున్నది ఇది ఇస్నాపూర్ పెద్ద చెరువు. మొన్నటికి మొన్న ఫస్ట్ ఇందులో చేపలు వేయడం జరిగింది. ఆ తర్వాత ఒక్కటి కూడా మిగలకుండా అన్నీ చనిపోవడం కూడా మనం అన్నిట్లో పత్రికలలో అందులో మీడియాలో చూసిన పరిస్థితి. ముందే వాళ్ళ దగ్గర అనుమతి తీసుకొని ఇప్పుడు చేపలు వేస్తున్నాం, కాలుష్య జలాలు వదలొద్దు అన్న తర్వాత కూడా ఆ జలాలను ఇందులో వదలడం ద్వారా ఉన్న చేపలని చనిపోవడం జరిగింది. అయితే ఇది ఇప్పటి నుంచి కాదు, గత 15 సంవత్సరాల నుంచి పదే పదే హెచ్చరిస్తున్నప్పటికీ స్వయాన గవర్నర్ గారు వచ్చి దీన్ని చెరువును పరిశీలించి ఇక్కడ జరుగుతున్న దీన్ని చూసి ఆయన ఆశ్చర్యపోయి ఇమీడియట్గా శుద్ధి చేయాలని చెప్పి శుద్ధి చేయించిన తర్వాత కూడా ఇది పరిస్థితి. అయితే రాత్రులలో నీళ్ళు అక్రమంగా నీళ్ళు వదలడం, తెచ్చి ఆ వ్యర్థాలు ఇందులో చల్లడం అదుపు లేకుండా పోయింది. ఇక్కడ వెహెల్ ఆన్ ద గ్లోబల్ ఎర్త్ అంటే ఇస్నాపూర్ పటాన్ చెరువు పారిశ్రామిక ప్రాంతం ఒక నరకం భూమి మీద అని వర్ణించడం జరిగింది. ఇక్కడ ప్రతి ఒక్క వైరస్ కూడా రెసిస్టెన్స్ డెవలప్ చేసుకుంటున్నది కెమికల్ దానికి. అంటే బతకడం ఎంత ఇబ్బందో ఒకసారి గమనించాలి. ప్రభుత్వం ఏమి ఇస్తున్నాయి ఇస్తలేదన్న తర్వాత విషయం. దేవుడిస్తున్న గాలిని నీరును కలుషితం చేసి ఈరోజు మా జీవించే హక్కును కాలు రాస్తున్నారు. మా ఎంపీలకు కూడా మేము ఇవి మెమరాండమ్స్ ఇవ్వడం జరిగింది. మేము ఇక్కడ ప్రయోజనం లేదనేది విషయం మాకు అర్థమైపోయింది. అంతా కుమ్ముక్కైపోయారు పారిశ్రామికవేత్తలు, కాలుష్య నియంత్రణ మండలి, అటు మినిస్టర్ గారు, ప్రతి ఒక్కరూ ఇందులో నిమగ్నం అయ్యారు అని చెప్పి మాకు అర్థమైన విషయం ఉంది. కాబట్టి మేము అక్కడ ప్రయత్నం చేసుకోవడానికి అటు రాజ్యసభ ఇటు లోక్సభ ఎంపీలకు మా మినిస్టర్లకు మెమరాండమ్స్ ఇవ్వడం జరిగింది. ఏదో గవర్నమెంట్ మనకు 6 లక్షలు 7 లక్షలు ఇచ్చి కెమికల్ చిల్లర నుంచి వదిలిపెడితే మా 200 కుటుంబాలు నష్టపోతున్నాయి. కాబట్టి ఈ సుంటి కెమికల్ వదిలిన వాళ్ళని ఎంబడి ఇండస్ట్రీ వాళ్ళు మీద చర్య తీసుకొని మాకు ఇదే విధంగా ఇంతకుముందు చెరువు ఎలా ఉందో ఆ విధంగా గవర్నమెంట్ మాకు చేయాలని మేము కోరుతూ, మళ్ళీ అందులో నిన్న గొర్రె పిల్లలు నీళ్ళు తాగి కూడా గొర్రెలు చనిపోయినాయి. కాబట్టి అందులో ఈ దుర్గాప్రసాద్ కూడా నేను కంపెనీ మేనేజ్మెంట్ అందరూ పిలిపించి మీటింగ్ చేయడం జరిగింది. ఆ మీటింగ్లో మళ్ళీ రేపు టైం ఇచ్చింది కాబట్టి మాకు నష్టపరిహారం లేకున్నా సరే మా పెద్ద చెరువు మాకు యథావిధంగా ఉన్నది. దీన్ని ఇక్కడ ఉన్నటువంటి పీసీబీ అధికారులు కానివ్వండి, జిల్లా స్థాయి అధికారులు కానివ్వండి పెడచెవున పెడుతున్నారు అని చెప్పేసి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయాన్ని మేము కేంద్ర స్థాయిలో కూడా పోరాడేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. మొత్తం మీద ఇక్కడ ఉన్నటువంటి ఈ చెరువులో అంటే చెరువు అనేది జీవనాధారంగా ఉంటుంది ఎక్కడైనా, కానీ ఇక్కడ తమ జీవాన్ని తీసే విధంగా ఉందని చెప్పేసి వీరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్తో అహ్మద్, HM టీవీ, సంగారెడ్డి.